ఏకంగా ప్రజలు 100 రోజులైంది నువ్వేం చేశావని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితికి వచ్చేపాటికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకునే దానికోసం ప్రయత్నం చేశాడు. అక్కడ వాడుకోకున్నటువంటి నెయ్యిని కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేసి వైసీపీ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెపం నెట్టే దానికోసం ప్రయత్నం చేశారు. జూన్ 12వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నెయ్యి సప్లై స్టార్ట్ అయింది. మీకు దానిలో శాంపుల్స్ టెస్ట్ చేసి సక్రమంగా ఉంటే దాంట్లో వాడతారు, సక్రమంగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంకొక అడుగు ముందుకేసి 18 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సక్రమంగా లేకపోతే ట్యాంకులు రిజెక్ట్ చేసి వాళ్ళ ఏజెన్సీని రద్దు చేసే అధికారం టీటీడీ బోర్డుకుంటుంది. కానీ ఈరోజు రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరనేది మనం అందరూ ఒకసారి ఆలోచించాలి. వెంకటేశ్వర స్వామి భక్తులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. రాజకీయాలు సహజం, ఓడు గెలుపు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తర్వాత పాదయాత్ర పూర్తయిన తర్వాత ఇంటికెళ్ల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి దిగ్విజయంగా పాదయాత్ర ముగిసిందని చెప్పి ఆయన మొక్కుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనానికి వెళ్లడానికి అవకాశం లేదు అంటే ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వాళ్ళు దేవుని దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంది? భారత రాజ్యాంగం ఎక్కడ అమలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అడుగుతున్నా. ఏ పాలన కూడా మంచిగా ఉందని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉంది. మంచి ప్రభుత్వం అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న సందర్భంగా ప్రజల నుంచి ఏమాత్రం స్పందన రాకపోయేసరికి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. కలియుగ దైవము ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుంటూ అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డు గురించి మాట్లాడడం అనేది, కల్తీ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎన్నోసార్లు అక్కడ వస్తూ ఉంటాయి వస్త్రాలు కానీ మిగతావి కానీ, ఏదైనా కల్తీ ఉంటే రిజెక్ట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. నేను కూడా తిరుపతిలో చేనేత జౌళి అధికారిగా పనిచేసిన సందర్భం ఉంది. మాకు సంబంధించి కూడా ఈ వస్త్రాలకు సంబంధించిన వాటిలో కూడా నేను ఎన్నిసార్లు నాణ్యత లేకపోతే తిరస్కరించి వస్తూ ఉంటాం. అది రెగ్యులర్గా జరిగే పనే. ఏదైనా కూడా వాడలేదు, దాన్ని కల్తీ నెయ్యిలో వాడలేదని మన టీటీడీ ఈవో గారు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ రాజకీయంగా దాన్ని దుమారం లేపడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అలా చెప్పడం అనేది తప్పు. అంతేకాకుండా కేవలము ఇవన్నీ కూడా ఏదైతే ఫెయిల్యూర్ ఉందో, విఫలం అవుతున్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా జనాల్ని డైవర్ట్ చేయడానికి సాక్షాత్తు ప్రత్యక్ష దైవము కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడము రాజకీయంగా అది చాలా తప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి కానీ దేశ ప్రజలకు కానీ స్వామివారి ఆగ్రహం కలగకుండా ఉండడానికి, పాప ప్రక్షాళన చేయడానికి మేము ఈ పనికి పూనుకున్నాము.